అందరికీ నమస్కారం. ఈరోజు పైల్వాన్పూర్ స్కూల్కి విద్యార్థులకు సంబంధించి ఆట వస్తువులు ఇవన్నీ క్యారమ్ బోర్డు, తర్వాత షటిల్, బ్యాట్స్. మరి రోజు క్రికెట్ ఆడతారా? మరి క్రికెట్ ఆడతారు. మామూలుగా ఈ ప్లాస్టిక్ బ్యాట్లు అయితే చాలా విద్యార్థులు కింద కొట్టి ఎట్లా కొట్టినా కానీ మరి చాలా గట్టిగా ఉంటాయి. ఇలాంటి బాళ్ళు ఇవన్నీ కూడా బాళ్ళు ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి, వీటిలో రబ్బర్ బాల్స్. ఈ బాళ్ళతోటి ఇవన్నీ కూడా ఇలాంటి చాలా బాల్స్ మనం తీసుకురావడం జరిగింది. ఇది క్యారమ్ బోర్డు, ఇలా తర్వాత బ్యాట్లు, టెనికైట్స్, టెనికైట్ ఇట్లా రింగులు, ఈ షటిల్ బ్యాట్స్, కాక్స్. మరి ఇవన్నీ కూడా రోజు విద్యార్థులకు ఈ ఆటలు ఇంటర్వెల్ అయినప్పుడు కొద్దిసేపు ఆడతారు, కానీ లంచ్ తర్వాత మరి ఆటల బెల్లు కూడా ఉంటుంది. 3 గంటల నుంచి 2:40 నుంచి 3:20 దాకా కూడా మరి ఆటల బెల్లు ఆడతారు. ఈ ఫుట్బాల్ మామూలుగా గాలి నింపి ఇట్లా తంతరు, ఇది కొత్తగా తీసుకొచ్చినాం. ఏది పాత బాల్ కూడా ఇంకొకటి ఉండే, ఇది ఇప్పుడు ఈ బాల్ని జస్ట్ పెట్టి ఇట్లా ఇట్లా తంతుంటారు తంతరు కదా. ఇలా కొంతమంది ఫుట్బాల్ ఆడతారు, కొంతమంది టెన్నికాట్ ఆడతారు. తర్వాత స్కిప్పింగ్ రోప్స్ ఉన్నాయి. హరీంద్ర దగ్గర కూడా ఇది వాలీబాల్. మరి ఇట్లా వాలీబాల్ కూడా గాలి నింపుకొని ఆడతారు, మళ్ళీ గాలి పోయింది. తర్వాత ఇవన్నీ కూడా ఈ ఫుట్బాల్ ఇట్లా మొత్తం మీద ఈ పెట్టెలలో ఈ ఆట వస్తువులు అయితే ఇప్పుడు పెడుతున్నాం. ఈ షటిల్ కాక్స్. విద్యార్థులకు ఆటలు అంటే చాలా ఇష్టమేనా మీకు? ఎప్పుడెప్పుడు ఆడతారు? మరి అందరు కూడా ఆటలు అంటే చాలా ఇష్టం. ఆటలు అయితే రెగ్యులర్గా ఆడుతూనే ఉంటారు. ఆటల కోసం మరి యాక్చువల్గా అయితే ఈ షూస్ కూడా విద్యార్థులకు షూస్ ఉన్నప్పుడు జర ఎక్కువ ఆడరాదు, కానీ ఎక్కువ కార్పొరేట్ అన్ని స్కూళ్ళల్లో ఎక్కువ షూస్ వేసుకొని వస్తారు. సరే, మా పిల్లలు కూడా ఇప్పుడు టై, బెల్ట్, బ్యాడ్జ్, షూస్ కూడా వేసుకురావడం జరిగింది. కాకుండా ఇవి వేసుకొచ్చినప్పుడు అంత కంఫర్ట్గా ఆడడం రాదు. ఆడొస్తుంది అవి వేసుకుంటే. మామూలుగా అయితే మరి ప్రైవేట్ బళ్ళల్లో ఎట్లుంటారు ఇక మంచిగా ఈ బెల్ట్, షూస్ ఇట్లా నీట్గా వేసుకొని రోజు పోతారు. మట్టిలో ఏది ఆడకుండా మళ్ళీ రావాలి ఇంటికి కదా. అదే మామూలుగా చూడు, వీళ్ళకి కాళ్ళకు చెప్పులు లేవు, ఏది లేదు, ఇక ఇష్టం ఉన్నట్టు ఆడతాడు. మరి మంచిగా చదువుతాడు ఉపేందరు. ఇప్పుడు 3rd క్లాసు, మరి ఇంగ్లీషు, తెలుగు పుస్తకాన్ని ఈజీగా అవలీలగా చదువుతాడు. మరి ఆ విధంగా అంటే విద్యార్థులు ఆటలు మరి అన్నిట్లలో, చదువులో కూడా అన్నిట్లలో ముందు ఉండాలి. మరి విద్యార్థులకైతే షూజు వీటిని కూడా వేసుకొని వస్తుంటారు. అవి ఉన్నప్పుడు అంత మంచిగా ఆడబుద్ధి కాదు కదా, అవి లేకుంటే మాత్రం బాగా ఆడతారు. ఈ విధంగా అయితే మొత్తం మీద ఇవన్నీ ఆట వస్తువులు. మరి ఈ క్యారమ్ బోర్డు కూర్చొని ఆడుకున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడతారు. ప్రతిదీ ఇక చాలా వరకు అనేక రకాల ఆటలు ఉన్నాయి. ఈ స్కిప్పింగ్ రోప్స్ మొత్తం ఆల్రెడీ 1 డజన్ అంతకుముందు వచ్చినాం. అవి మొత్తం సగం ఆడిర్రు. అన్నీ ఇలా వేసి ఇవన్నీ కూడా ఇవన్నీ అయ్యాయి. సరే, ఇలా తీసుకొస్తారు, ఆడుతూనే ఉంటారు. అవే ఇంకా కూడా తీయని కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొని మొన్న రీసెంట్గా మళ్ళీ కొనుక్కరావడం జరిగింది. ఈ పాతవి కూడా కొన్ని ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇంకా కూడా ఆట వస్తువులు ఎప్పుడు బాల్ పోగొడుతూనే ఉంటారు. ఇంకా అవేవి టెన్నిస్ బాల్స్ కూడా 3 తెస్తే 3 అగో మళ్ళీ కూడా కొనుక్కొస్తా. సరే, ఆయి బాల్లో కూడా ఈ వెండు బాల్స్ ఇవైతే దెబ్బ కూడా తాకదు. మోహన్ తలకాయ మీద కొట్టినా ఇట్లా ఎగురుతుంది కాబట్టి ఎవరికి దెబ్బ తాకినా కానీ తాకుతుందారా? తాకదు. కాబట్టి ఇట్లా మంచిగా ఆడతారు. మరి నాకు కూడా ఆటలు అంటే ఇష్టం. మా శ్రీనివాస్ సార్ కూడా మంచి ఆటగాడే. మరి ఇలా మేము కూడా విద్యార్థులతో ఆట ఆడుతుంటాం. మేము ఆడతాం ఆటలు. నేను క్రికెట్ ఆడుతానా? అన్ని ఆటలు ఆడొచ్చా మాకు? మరి నాకు కూడా మంచిగా ఆటలు ఆడవచ్చు. మరి మీకు కూడా మంచిగా ఆటలు అయితే మీతో పాటు విద్యార్థులతోటి ఆడుతుంటాం. సరే, మరి అట్లా శ్రీనివాస్ సార్ కూడా ఆడేదా? శ్రీనివాస్ సార్ కూడా మస్తు ఆడతాడు, కానీ కాకుండా అప్పుడప్పుడు తక్కువ సార్లు ఆడతాడు కదా. మరి ఇవన్నీ ఆట వస్తువులు. మరి మంచిగా ఆటలు నేర్చుకోవాలి, మరి మంచిగా చదువుకోవాలి, ఆడుకోవాలి. మొత్తం చదివే చదవద్దు, మొత్తం ఆటలే కాదు. ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలసట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలి. ఆటలు ఎక్కువ ఆడాలి, చక్కగా చదువును చదవాలి, ఒక్కరు జట్టుగా ఆడాలి, ఇంట బయట ఆడాలి. ఆటల నియమాలనుసరించి మనమందరము ఆడాలి. గెలుపు ఓటములు ఆటలలో సమంగా తీసుకోవాలి. ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలసట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలి. ఓకేనా? ఆటలు ఆడాలి, చదువులు చదవాలి, జంట ఆటలు ఉంటాయి తెలుసుగా, గ్రూప్ గేమ్స్ ఉంటాయి, ఒక్కరాడే ఆటలు ఉంటాయి, అందరు కలిసి ఆడే ఆటలు ఉంటాయి.
మరి టీమ్ ఆటలు కబడ్డీ టీమ్ ఆట. మళ్ళీ ఇండోర్ గేమ్స్ ఉంటాయి లోపల ఆడే ఆట ఉంటాయి క్యారమ్ బోర్డ్. మళ్ళీ అవుట్డోర్ గేమ్స్ బయట అవి ఇండోర్ చెస్ గిట్లేమో ఇండోర్ గేమ్స్, మళ్ళా క్రికెట్ ఇవన్నీ అవుట్డోర్ గేమ్స్ బయట ఆడుకునేవి. ఓకేనా? మరి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని రకాల ఆటలు. ఓకేనా? రైట్? ఓకేనా? ఆల్ ద బెస్ట్. మంచి ఆటగాళ్ళు కావాలి, మంచి చదువుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఆటగాన్ని, మంచి ఆటలాడుతా, మంచిగా చదువుకున్నా, మళ్ళీ ఉద్యోగము, మంచి పాటలు పాడుతా, మంచిగా బుక్ రాసిన. అవునా? మీరు కూడా అన్నిట్లలో ఉండాలి, ఆటలలో ఉండాలి, చదువులు ఉండాలి. నేను నేషనల్ లెవెల్ ఆడి వచ్చినాం, వేరే వేరే పోటీలలో బొంబాయి ఢిల్లీ అక్కడ పోయి కూడా ఆడి వచ్చినాం కదా. మరి మీరు కూడా అంతటా హైదరాబాద్ పోటీలలో పాల్గొనాలి, అంతటా ఆడాలి. ఆడతారా? మంచిగా రూల్స్ ప్రకారం మంచిగా ఆడితే మంచిగా అవుతాం. ఓకేనా? గొడవలు పెట్టుకోవద్దు, ఫైటింగ్ అని ఫైటింగ్ పెట్టుకోవద్దు కదా. నిజాయితీగా ఆడాలి. ఆడదామా? ఆల్ ద బెస్ట్. రైట్. మరి ఆట వస్తువులు అన్ని కూడా మీరు తీసుకొచ్చి వెళ్ళేయాలి జాగ్రత్తగా. 2 పెట్టెలలో ఇప్పుడు లోపల పెడతా కదా, ఈ పెట్టెలలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే? Good shot, Varun. Catch.